దేవుడు తన రాజ్యంని స్థాపించబోతున్నాడు. కాబట్టి మనం ఆయన రాజ్యంలో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యం మన హృదయంలో స్థాపించబడాలి. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు ఏమైంది? ఫస్ట్ మానవుని సృష్టించినప్పుడు దేవుని అధికారమే అతని జీవితంలో ఉంది. దేవుడే అతనికి రాజుగా ఉండి ఏలుబడి చేస్తున్నాడు. కానీ ఆదాము పాపం చేసినప్పుడు ఏమైంది? ఆయన అవిధేయత చూపించినప్పుడు దేవుని ఏలుబడి అతని నుంచి తొలగిపోయింది. అతని సొంత చిత్తం అక్కడ స్టార్ట్ అయిందంటే తన సొంత రాజ్యమే అతనికి స్టార్ట్ అయిందనమాట. కాబట్టి అతని నుంచి వచ్చిన మనం అందరం కూడా మన జీవితంలో కూడా మన రాజ్యమే మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం మన హృదయంలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రభు, నా రాజ్యంను తీసివేసి నేను నా జీవితంలో రాజుగా కాదు కానీ నువ్వే నా జీవితంలో రాజుగా ప్రభువుగా నన్ను ఏలుబడి చేసి నన్ను నడిపించు అనేసి మనకి సువార్త తెలియజేయబడుతున్నప్పుడే ఆయనని సొంత రక్షకునిగా ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆయన రాజ్యం ఆత్మీయంగా మన హృదయంలో స్థాపించబడుతుంది. అప్పుడు మనం ఆయన